అంబులెన్స్! అయ్యో, అంబులెన్స్ కాదు, అంబులెన్స్. అంబులెన్స్! ఒకవేళ మీరు కూడా బిల్లీలాగా సరిగ్గా ప్రొనౌన్స్ చెయ్యాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి కుకు టీవీ కిడ్స్ యాప్. ఎవ్రీడే కుచ్ నయా సీఖో. కుకు టీవీ. ఏమైంది? ఎందుకని నువ్వు పార్కులో లేవు? వెళ్ళి చూడు, పార్కు చెత్తతో చాలా దారుణంగా ఉంది. తిని పాడేసిన పేపర్లన్నీ ఉన్నాయి. క్లీనర్ అంకల్ నిన్న పార్క్ని శుభ్రం చేయలేదేమో. చాలా దారుణంగా ఉంది. అలాంటి పార్కులో ఎలా ఆడుకోవాలో చెప్పు. మన క్లీనర్ అంకల్ ఎక్కడున్నారో చూద్దాం. ఆయనకి చెప్పి శుభ్రం చేయమని చెప్దాం. ఓ, క్లీనర్ అంకల్ ఎక్కడున్నారో చూద్దాం. క్లీనర్ అంకల్ ఎక్కడ కనిపించట్లేదే. వాచ్మన్ అంకల్ని అడుగుదాం పదండి. అంకల్, క్లీనర్ అంకల్ ఎక్కడున్నారో చెప్తారా? ఆయన కొద్ది రోజులకి ఆయన గ్రామానికి వెళ్ళాడు. ఓ అవునా? అలాగైతే మనం తిరిగి ఇంటికే వెళ్ళిపోదాం. బాయ్ ఫ్రెండ్స్. ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? మామ్, పార్క్ చాలా డర్టీగా ఉంది. పార్క్ అంతా మురికిగాను చెత్తగాను ఉంది. అటువంటి చోట ఎలా ఆడుకోగలం? ఎందుకు? నిన్న నైట్ పార్క్ క్లీన్ చేయలేదా? క్లీనర్ అంకల్ కొద్ది రోజులకి వాళ్ళ ఊరెళ్ళారంట. సరే, చెత్తని తీసి డస్ట్బిన్లో వెయ్యొచ్చు కదా. కానీ మామ్, అది క్లీనర్ అంకల్ పని. అతనే చెత్తనంతా క్లీన్ చేసి డస్ట్బిన్లో వేయాలి. మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత కాదా? మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో మన పార్కును కూడా అంత శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత. ఎవరో పార్కుని శుభ్రం చేస్తున్నారంటే మీరు చెత్త వేయాలనే అవసరం లేదు. మీరు చెత్తని తీసి డస్ట్బిన్లో వేసుంటే మీరు ఆ పార్కులో ఆడుకుని ఉండొచ్చు. మామ్, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇక మీదట చెత్తనంతా నేను డస్ట్బిన్లో వేస్తాను. పార్క్ని శుభ్రంగా ఉంచుకుంటాను. నేను నా స్నేహితులు ఈ రోజే పార్క్ని శుభ్రం చేస్తాం. ఓకే మామ్, ఇప్పుడు బాయ్. ఈరోజు నాకు క్లీన్ చేసే పని ఉంది. వావ్, పార్కు చాలా శుభ్రంగా ఉంది. మనం చేసేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు శుభ్రమైన పార్కులో ఆడుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ పార్క్ క్లీన్ చేసినందుకు మా మమ్మీ నన్ను మెచ్చుకుంది. మా మామ కూడా నన్ను చూసి గర్వపడ్డారు. ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది. స్నేహితులారా, మనం చుట్టుపక్కల శుభ్రంగా ఉంచుకోవాలని నిర్ణయం తీసుకుందాం. మన ఇంటిని శుభ్రంగా ఉంచుకునేలాగా. ఓకే నీల్, ఖచ్చితంగా చేద్దాం. రండి ఫ్రెండ్స్, మనం ఆడుకుందాం.